వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏమండి, నాకు కల్లో రోజు జంట నాగులు కనిపిస్తున్నాయి. నాకేం అర్థం కావటం లేదు. ఆ కనిపించేటువంటి సమయం కూడా తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల నుంచి 5 గంటల లోపే కనిపిస్తున్నాయి. ఆ పాములు రెండు కూడా అలా 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 అని చెప్పేసి నా వైపు వస్తున్నాయి. ఇలా చూస్తూ నేనేం చేయాలో పాలుపోక వామ్మో అని చెప్పేసి కూర్చుంటున్నాను. దీని యొక్క అంతరార్థం ఏమిటండి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పాములు కలలో కనిపించటం చాలా అదృష్టదాయకం అనే విషయం గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన పని లేదు. అందున జంట నాగులు కనిపించాయి అంటే జన్మ జన్మాంతరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నాగదోషం పటాపంచలైపోయింది అని అర్థం. జంట నాగులు కలలో కనిపించి అవి గనక కాటేసినాయి అనుకోండి, నీకు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క నాగదోషం ఆ రోజుతోనే పటాపంచలైపోయింది అని చెప్పేసి కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుచేత స్వప్నంలో 2 నాగులు గనక కనిపించినట్లయితే అది మీకు అభివృద్ధికరమైనటువంటి సంఘటన. ఏమిటండి ఈ నాగులకి ఇంత విలువ అంటే, కాలం అనేటువంటి, గుర్తుపెట్టుకోండి బాగా, కాలం అనేటువంటి ఆయుధం ఉంది కదా. కాలం పోయింది, మళ్ళీ రాదు. రేపేం జరుగుతుందో తెలియదు. ఈ కాలం అనేటువంటిది నాగు చక్కగా అమర్చబడి దానిపైన ఆదిశేషుని యొక్క పైన సర్వాంతర్యామి నిద్రిస్తున్నాడు. అనంతానంత తత్వంలో విరాజిల్లేటువంటి స్వామివారు కాలమనేటువంటి సర్పమనేటువంటి ఆసనాన్ని వేసుకొని మన్ని సంరక్షిస్తూ సర్వాంతర్యామిగా ఉన్నాడు. అందుచేత కలలో పాము కనిపించి కాటు వేసి నీకు రక్తం కనిపించిందంటే మాత్రం నీకు అదృష్టం వెంటనే వస్తుంది ఆ రోజు మర్నాడు నుంచే. ఇది చాలా గొప్ప విషయం. అందుకే కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అని డాక్టర్ ఫ్రాయిడ్ అనే ఆయన దీని మీద రీసెర్చ్ చేసి పెద్ద పుస్తకం కూడా రాశాడు. కలల్లో కనిపించేటువంటి అద్భుతవంతమైనటువంటి సంఘటనల యొక్క ప్రభావం. ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా కళ రావటం, ఆ కళని ఆధారంగా గొప్ప సినిమాలు తీయటం కూడా జరుగుతోంది. లక్ష్మీదేవి సాక్షాత్కరించి అదుగో నిధి అదుగో నిధి అంటూ ఆమె అలా చూపించేసరికల్లా జటాధర అనే సినిమా తీసేసేసారు. పెద్ద సినిమా అది అయిపోయింది. ఎందుకని అంటే ఆ ఐడియస్టిక్ బ్రెయిన్ వచ్చేట్టు చేసేది కలలే కదా. కలలే లేకపోతే జీవితం వ్యర్థమవుతుందండి. లేకపోతే రోజు కొట్టుకోవడమే. మనం హాయిగా నిద్రపోతాం, లేస్తాం, పర్వాలేదు నిద్ర పట్టిందిలే అంటాం. అట్లా కాదు. కళ అనేది అప్పుడప్పుడు రావాలి. మన ఆత్మ దాంతో చక్కగా మాట్లాడుకొని ఆహా ఇదే పరిస్థితి అని చెప్పేసి అనాలి. కళలో అశుద్ధం కనిపిస్తే మీకు ఆ మర్నాడే లక్షలు వచ్చి పడతాయని కూడా మనకు శాస్త్రంలో చెప్పారండి. మరి కళల్లో రాకూడనిది ఏమిటి అంటే పైనుంచి కింద పడుతున్నట్టు రాకూడదు. కొండపై ఎక్కేటప్పుడు ఎక్కినట్టు రావచ్చు, కొండపై నుంచి కిందకి పడ్డట్టు రాకూడదు. అలాగే పొంగినట్టు రావచ్చు నీరు, ఆ నీటిలో మునిగినట్టు రాకూడదు. ఇక్కడ పాములు కనిపిస్తున్నాయి, ఆ పాములు కాటేసినట్టు కనుక వస్తే నీకు అదృష్టం పట్టబోతోంది. కాబట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా చెప్పినటువంటి ఈ సంప్రదాయ లక్షణం మీరందరూ అర్థం చేసుకొని పాములు కల్లో కనబడ్డందుకు మీరేమీ చింతించాల్సిన పని లేదు. అది మీకు అదృష్టానికి సూచకంగా చెప్పబడుతోంది, పురోభివృద్ధికి నాంది వాక్యంగా చెప్పబడుతుంది సుమా.